సత్యసాయి జిల్లాలోని కియా కార్ల ఇంజన్ల చోరీ కేసులో 6గురిని పోలీసులు తమ కస్టడీలోనికి తీసుకున్నారు. ఇంజన్ల చోరీ కేసులో 8 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. తాజాగా వారిలో 6గురిని కస్టడీకి ఇచ్చారు. నిందితులను ఢిల్లీ, తమిళనాడుకు తీసుకుని వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చోరీ అయిన 940 ఇంజన్లలో 288 ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ఇంజన్లు ఎక్కడ విక్రయించారు, ఎంతమంది హస్తం ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సత్యసాయి జిల్లాలోని కియా కార్ల ఇంజన్ల చోరీ కేసులో 6గురిని పోలీసులు తమ కస్టడీలోనికి తీసుకున్నారు. ఇంజన్ల చోరీ కేసులో 8 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు. తాజాగా వారిలో 6గురిని కస్టడీకి ఇచ్చారు. నిందితులను ఢిల్లీ, తమిళనాడుకు తీసుకుని వెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. చోరీ అయిన 940 ఇంజన్లలో 288 ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ఇంజన్లు ఎక్కడ విక్రయించారు, ఎంతమంది హస్తం ఉందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సత్యసాయి జిల్లాలోని కియా కార్ల ఇంజన్ల చోరీ అనేది గత నెలలో జరిగింది. దీనికి సంబంధించి ఈ కేసులో 6గురిని పోలీసులు తమ కస్టడీలోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఇవ్వండి. ఓకే, శ్రీ సత్యసాయి జిల్లా పెనగొండ కియా కార్ల పరిశ్రమలో జరిగిన కార్ల ఇంజన్ల చోరీలో కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తాజాగా 8 మంది నిందితుల్లో 6 మంది స్వామి, హలో చెప్పండి, కియా కార్ల ఇంజన్ల చోరీకి కేసుకు సంబంధించి 6గురిని పోలీసులు తమ కస్టడీలోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇంజన్ల చోరీ కేసులో 8 మందిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి, వారికి రిమాండ్ విధించారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. సత్యసాయి జిల్లా పెనగొండ కియా కార్ల పరిశ్రమలో జరిగిన కార్ల ఇంజన్ చోరీ కేసులో ఇప్పటికే 8 మంది నిందితులను పోలీసులు కోర్టు హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. తాజాగా 8 మంది నిందితుల్లో 6 మందిని పోలీసులు కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ, తమిళనాడు తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టగా చోరీ అయిన 940 ఇంజన్లలో 288 కార్ల ఇంజన్లను ఢిల్లీలో విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. మిగతా ఇంజన్లు ఎక్కడెక్కడ విక్రయించారు, ఇంకా నిందితులు ఎవరైనా ఉన్నారా అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. శశిరేఖ. ఓకే, రైట్, థ్యాంక్ యూ స్వామి.